పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో రాకీ న్యూస్తో ఇన్స్పెక్టర్ ఎంవి చరణ్ మాట్లాడారు. మన పండుగ మన భద్రత అన్న నినాదంతో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాట్లు మరియు నిమజ్జనం సందర్భంగా ప్రజలు నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండప అనుమతులు పొందడానికి ప్రభుత్వం అందించిన సింగిల్ విండో పర్మిషన్ యాప్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఈ యాప్ ద్వారా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, ఫైర్, ట్రాన్స్పోర్ట్ శాఖల అనుమతులు ఒకేసారి లభిస్తాయి. అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. రోడ్లను బ్లాక్ చేసి మండపాలు ఏర్పాటు చేయరాదు. మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొనడం పూర్తిగా నిషేధమని తెలియజేశారు. మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు అన్ని దిశల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. నరసరావుపేట పట్టణ ప్రజలకు వినాయక చవితి పండుగ సందర్భంగా పోలీసు వారి సూచనలు. వినాయక చవితి రాబోతున్న సందర్భంగా ప్రతి చోట కూడా వినాయక చవితి అనేది చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా నిర్వహించుకునే పండుగ ఇది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట కూడా మండపాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాటు చేసే మండపాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్లకి ఆటంకం కలిగించే విధంగా ఉండకూడదు. ఏదన్నా బైలైన్స్ ఎక్కడన్నా మనం ఎంట్రీ ఎగ్జిట్ వెళ్ళడానికి వీలుగా ఉండే చోట, లేదంటే ఆల్టర్నేట్ రూట్ ఉన్న కాడ మీరు పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ ఆ రూట్ కనుక బ్లాక్ అయ్యే విధంగా ఎక్కడన్నా ఉన్నట్లయితే పెట్టినట్లయితే ఆ రూట్లో స్కూల్ బస్సులు కానీ, అంబులెన్స్లు కానీ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ప్రజలు కూడా ఇబ్బంది పడుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరో కూడా మండపాలు అనేవి రోడ్ల మీద అడ్డంగా ఏర్పాటు చేయడానికి వీలు లేదు. పెద్ద రోడ్లు ఉన్నట్లయితే ఒక సైడు వెహికల్ వెళ్ళడానికి వీలుగా ఉండే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా మండపాల దగ్గర ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మీరు ఎంట్రీ ఎగ్జిట్ రూట్లలో, అదేవిధంగా మండపం విగ్రహం కవర్ అయ్యే దగ్గర మీరు సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేసుకోవాలి. మండపం పెట్టిన తర్వాత మండపం దగ్గర నైట్ ఎవరైతే ఉంటున్నారో, ఎన్ని రోజులు ఉన్నా కానీ, 4 రోజులు కానీ, 5 రోజులు కానీ, 9 రోజులు కానీ, ఎవరైతే ఉంటున్నారో ముందుగా ఎవ్రీ నైట్ కూడా ఎవరో ఒక చోట పడుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఆ సమాచారం మాకు ముందుగా తెలియజేయాలి ఎవరు ఉంటారు అనేది. అదేవిధంగా ఇప్పుడు ఈ పండుగకు సంబంధించి సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు రావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా దానిలో వస్తాయి. మీరు వచ్చిన సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వచ్చిన దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ మండపాల దగ్గర కనుక పెట్టినట్టయితే మా వాళ్ళు వచ్చి చెక్ చేసేటప్పుడు అది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ నిమజ్జనం సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బాణసంచి అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాల్చడానికి వీలు లేదు. అదేవిధంగా తాగి ఎవరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలు లేదు. అట్లా కనుక ఎవరన్నా చేసినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.